ఈరోజు వచ్చిన వాక్యం ఏంటంటే అందరికి తెలిసిన వాక్యమే. 118వ కీర్తన 22వ వచనం, 22, 23. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది యెహోవా వలన కలిగెను. అది మన కన్నులకు ఆశ్చర్యం, అది మన కన్నులకు ఆశ్చర్యం. ఈ వాక్యం సారాంశం ఏంటి? ఒక చిన్న మీకు ఒక వివరణ ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నాను. ఇల్లు కట్టాలనుకున్న ఓనరు, ఇల్లు కట్టువారు ఒకటేనా? నేను ఒక స్థలం కొన్నాను, ఇల్లు కట్టాలనుకుంటున్నాను. నేనేం మేస్త్రి కాదు, నేనేమి ఇంజనీర్ కాను. ఈవెన్ నేను సివిల్ ఇంజనీర్ అయినప్పటికీ నేనేం చేయాలనంటే నాకు నేనే కట్టలేను. నాకు మేస్త్రి కావాలి, పనివారు కావాలి, తర్వాత ప్లాన్ చేసే వాళ్ళు కావాలి, తర్వాత మెటీరియల్ ఇచ్చేవాళ్ళు కావాలి. ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఇల్లు కట్టువారని ఎవరిని అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? ఇంజనీర్ని అంటున్నాడా, ఓనర్ని అంటున్నాడా? మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే బిల్డర్స్ అని రాయబడి ఉంది, ఇంజనీర్ గురించి రాయబడి ఉంది, లేకపోతే మేస్త్రి గురించి రాయబడి ఉంది. ఇల్లు కట్టువారు ఓనర్స్ ఏం చేస్తారంటే పెద్ద రాయి, కార్నర్ స్టోన్ తీసుకుని వచ్చారు. అది మూలరాయి అన్నమాట, తలకు మూలరాయి. దాంతోపాటు ఇంకా కొన్ని ఆ దినాల్లో పెద్ద పెద్ద స్టోన్స్ తీసుకొని వస్తారు కదా, స్టోన్స్ అని కడతారు. సో అలా రాయి తీసుకుని వచ్చారు. ఒక ఇంజనీర్కి అప్పచెప్పారు, అయ్యా మాకు ఇంత పెద్ద బిల్డింగ్ కావాలి, దానికి మెయిన్ ఏంటంటే ఏంటి? కార్నర్ స్టోన్, మూలరాయి. మూలరాయి కూడా మేము తెచ్చాం అంటే ఇంజనీర్ వచ్చి మొదటిగా ఏం చేస్తాడంటే దాన్ని చెక్ చేస్తాడనమాట. ఎందుకు చెక్ చేస్తాడు చెప్పండి? ఎందుకంటే రేపు హోల్ బిల్డింగ్ ఒక వెయిట్ అంతా దేని మీద పడబోతుందంటే ఆ యొక్క మూలరాయి మీద ఉండబోతుంది. నువ్వు పైన కట్టేది ఏ రాయి అయినా పర్వాలేదు, కానీ దానికి స్ట్రెంత్ ఉందో, బలం ఉందో లేదో తర్వాత సంగతి. కానీ మూలరాయి మాత్రం ఎలా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. దేవనామానికి స్తోత్రం చెప్పండి. ఇంటి ఓనర్ ఏమో తెలుసో తెలియకుండానే తీసుకొచ్చాడు. ఇప్పుడు బిల్డర్ వచ్చి ఏం చేస్తున్నాడంటే చెక్ చేస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు ఈ రాయి పనికిరాదే, ఈ రాయి పనికిరాదే. మీరు ఎలా తీసుకొచ్చారో, ఎవరు మీకు ఈ రాయిని ప్రిఫర్ చేసింది ఎవరో? ఈ రాయికి తలకి మూలరాయిగా పనికిరాదు, బయటపడేయండి. ఈ రాయితో కనుక మీరు కట్టాలనుకుంటే నేను మాత్రం కట్టను, నా పని విరమించుకొని పోతాను, నేను కట్టను. అయ్యా చూడండి అయ్యా, ఇది ఏదో మంచి రాయి అని చెప్పి చాలా దూరం నుండి మేము కొనుక్కొని వచ్చాం. లేదు లేదు, రేపు బిల్డింగ్లో ఏమైనా తేడా వచ్చిందంటే మీరు నన్నే అంటారో. కాబట్టి ఈ రాయితో నేను మాత్రం బిల్డింగ్ మొదలు పెట్టను అని ఆ రాయిని తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఓనర్ గురించి మాట్లాడుతున్నాను. ఎవరు ఓనరు? ఆ ఇల్లును, ఆ రాయిని కొనుక్కొని వచ్చిన ఆ ఓనర్ అంటున్నాడు, ఇదేంటి నీ పని చేయకపోయినా పర్వాలేదు, కానీ నీ పని చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇది నేను వెలబెట్టి కొన్నది, ఇదికి వెల చెల్లించబడ్డాయి, ఇది వెలబెట్టి కొన్నది. ఈ రాయిని నేను మరలా తెచ్చి ఇంకొకతని చేత కట్టిస్తాను చెప్పి ఆ తిరస్కరించబడిన రాయిని తీసుకుని వచ్చి మూలరాయిగా పెట్టి కట్టడం జరుగుతుంది. కొట్టండి గట్టిగా, చెప్పండి, దినపరచండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని యేసు ప్రభు రక్తం పెట్టి కొన్నాడు. మనమందరూ కడుగబడిన వారము, కానీ సమాజం చేత, తెలివితేటలు గల వాళ్ళ చేత, గొప్ప వాళ్ళ చేత, ఈ ఊర్లో ఉన్న జ్ఞానుల చేత తిరస్కరించబడిన వారముగా మనం కనపడుతున్నాం. అటువంటి తిరస్కరించబడిన అనుభవం నుండి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. నువ్వే మూలకు తలరాయిగా ఉండబోతున్నావు. కొట్టని గట్టిగా చెప్పండి, దినపరచండి. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అపోస్తుల ప్రవక్తల సేవ అనేది
ఒక బిల్డింగ్ కట్టబడుతున్న అనుభవానికి పోల్చబడ్డాయి. త్వరగా చదువుతాం వాక్యం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేవుని యొక్క సంఘం అనేది కట్టబడుతున్న అనుభవానికి పోల్చబడ్డా. మొదటి ఈ యొక్క చేదైన అనుభవం నుండి ఒకరు మన తిరస్కరిస్తే నొప్పి రాదా? ప్రారంభ దినాల్లో నేను చాలా తిరస్కరించబడ్డాను. ముఖ్యంగా నా సొంత కుటుంబం చేత తిరస్కరించబడ్డాను. తర్వాత ఎక్కడో మధురై అనే ప్రాంత, తమిళనాడు రాష్ట్రం మధురైకి ఇక్కడికి దగ్గర 1200 కిలోమీటర్ దూరం. అంత దూరం దేవుడు చెప్పాడని నేను ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళ చేత తిరస్కరించబడ్డాను. అనేక సార్లు నన్ను అంగీకరించలేదు. చాలా నొప్పి వేదన కలిగింది. ఒక్కనొక పర్యాయంలో ఈ సేవను విడిచిపెట్టి పారిపోతామనే అనుభవం కూడా అట్లా కూడా అనిపించింది. ఈ సేవ ఎందుకు చేయాలి? నా సమర్పణ దేవుడికి తెలియదా? మనుషులకు తెలియదా? నేను ఎందుకు సేవ చేయాలి? ఈ సేవే వద్దు. నేను ఎక్కడికైనా కూలి పని చేసుకుంటాను, బ్రతుకుతాను. కానీ ఇంతటి అవమానాన్ని, నింద నేను భరించడానికి సిద్ధంగా లేదు. నేను వెళ్ళిపోతానని బాధపడిన దినాలు ఉన్నాయి. కానీ ఆ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు బలపరిచాడు కాబట్టి తిరస్కరించబడిన నన్ను, త్రోసివేసిన నన్ను మూలకు తలరాయిగా దేవుడు నిలబెట్టాడు. ఈరోజు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ తిరస్కరించబడిన వారిని మూలకు తలరాయిగా చేసే అనుభవం ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు యొక్క అనుభవం, యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలుగా ఉంది. ఇల్లు కట్టు వారు నిషేధించిన రాయి మూలకు తలరాయిగా మార్చిన అనుభవం మొదటిగా ఎవరికి కలిగింది చెప్పండి? ఎవరు ఎదుర్కొన్నారు? యేసు ఎదుర్కొన్నాడు. అవునా కాదా? ఆమేన్, హల్లెలూయా. ఆయన ద్వారానే ఈ భూమి సర్వము విశ్వమంతా సృష్టించబడ్డా. ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది, యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చూడండి, ఆయన స్వకీయుల దగ్గరికి వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు. దే ఆర్ రిజెక్టెడ్ హిమ్. వాళ్ళు తిరస్కరించారు. చనిపోయిన వాళ్ళు లేకపోతే, కుష్ఠరోగులను బాగు చేస్తే, అద్భుతాలు సూచక్రియలు చేస్తే, ఈయన మెస్సియా, ఈయన విమోచకుడు, ఈయన రక్షకుడు అని యేసును పొగడతం అనేసి ఏమంటారు తెలుసా? ఈయన ఒడ్రంగి కుమారుడు కదా. ఎక్కడికి పోతున్నారో చూడండి. ఈయన ఒడ్రంగి. అరే నిన్ను ఎవర్రా ఒడ్రంగి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది? ఎందుకు వాళ్ళ నాన్న బిజినెస్ దగ్గరికి పోయావు? ఎందుకు వాళ్ళ నాన్నగారు యేసుప్రభు నాన్నగారు ఒక ఊస ఎందుకు ఎత్తుతున్నావు? ఆయన యేసు బయలాజికల్ ఫాదర్ కాదు. ఆయన యేసు యోసేపు కడుపులో పుట్టలేదు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన వ్యక్తి. నువ్వు ఎందుకు యోసేపు కుమారుడు కాదా అంటున్నావు? ఆయన తల్లి మరియా కాదా అని ఎందుకు తల్లి గురించి మాట్లాడుతున్నావు? తిరస్కరించబడ్డాడు. ఏ యేసైతే తిరస్కరించబడ్డాడో ఆ యేసును దేవుడు పరలోక తండ్రి మహిమపరిచి ఆయన ద్వారానే ఈ విశ్వమంతటకును పరలోకంలో భూలోకంలో ఉన్న వాళ్ళందరికీ రక్షణ కలుగజేశాడు. కొట్టండి, గట్టిగా చెప్పండి, దినపరచండి. ఈరోజు తండ్రి యొక్క కుడి పాదం దగ్గర కూర్చున్నది ఎవరంటే మన యేసుక్రీస్తు. కొట్టండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎవరైతే తిరస్కరించారో వాళ్ళే ఆయన పరిశుద్ధుడు అన్నారు, నీతిమంతుడు అన్నారు. ఆ యేసే ఈరోజు అందరి చేత పొగడబడుతున్న వ్యక్తిగా ఉన్నాడు. ఈవెన్ ఏడి అని బీసీ అని యేసుక్రీస్తు పుట్టిన నుండి తీశారు. ముందు లేదా? సంవత్సరాలు ఏవో ముందు ఉన్నాయి. కానీ ఎక్కడ నుండి లెక్క ప్రారంభమైందంటే యేసు ద్వారా. అది ఒక్కటి చాలిగా. యేసు ఎంతటి గొప్పవాడో ఈరోజు నేను ప్రవచిస్తున్నానండి. మీలో ఎవరైనా మీ సేవను బట్టియో, మీ చదువును బట్టియో, మీ యొక్క బాహ్య ఆకారాన్ని బట్టియో, వయస్సును బట్టియో
తిరస్కరించబడుతూ ఉంటే, మీకు ఒకలాంటి వేదన కలిగి ఉంటే, ప్రజలు మిమ్మల్ని తక్కువ చూసి ఉంటే, మిమ్మల్ని లెక్కలేనితనముగా చూసి ఉంటే, ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, ఈరోజు యేసు వెతుకుతున్నా తిరస్కరించబడిన రాయి మీరే. రేపు మూలకు తలరాయి కాబోతున్నారు. మీ ద్వారానే దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. మీ ద్వారానే ఉద్యమం ప్రారంభమవుతున్నాయి. మిమ్మల్ని ఈ ప్రాంతానికి దేవుడు ఆశీర్వాదకరంగా వాడుకోబోతున్నాడు. మీ మీదకి తన ఆత్మను కుమరించబోతున్నాడు, తన అభిషేకాన్ని కుమరించబోతున్నాడు. మిమ్మల్ని వరాల చేత, అగ్ని చేత, మహిమ చేత దేవుడు నింపబోతున్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చెప్పలు కొడతా పరిచండి. హల్లెలూయా. సమయం అయిపోయిందని అనుకోవద్దు, ఇంకా ఉన్నాయి. అసలైన సమయం ఇప్పుడే రాబోతుంది. దేవుడు ఈ దేశాన్ని కదిలించబోతున్నాడు. ఈ దేశానికి ఉద్యమం రాబోతుంది. ఈ దేశాన్ని దేవుడు మండించబోతున్నాడు. ఈ ఉద్యమంలో స్త్రీ అంటూ పురుషులంటూ లేరు. అందరినీ దేవుడు వాడుకోబోతున్నాడు. గొప్ప అభిషేకం కుమరించబడబోతున్నాయి. సో ఈరోజు ఈ విశేషమైన దినంలో దేవుని యొక్క ఫోకస్ అంతా ఎవరి మీద ఉందంటే, ఎవరైతే తిరస్కరించబడిన వారుగా, సమాజంలో లెక్కలేనితనముగా, ఎవరైతే సమూహంలో, క్రైస్తవ సమూహంలో లెక్కలేనితనముగా తిరస్కరించబడిన వారుగా, కారణాలు ఏమైనా కావచ్చు, కేవలం నువ్వు ఒక స్త్రీ అని నిన్ను తిరస్కరించారేమో, నిన్ను దేవుని చేతిలో వాడబడకుండా నిన్ను నిరుత్సాహపరుస్తున్నారేమో, నీ వయస్సును బట్టి కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి కావచ్చు, నీ చదువును బట్టి కావచ్చు, పై అఖోరను బట్టి కావచ్చు, లేకపోతే నీకు ఏమీ లేదేమో, పేదరికంలో ఉన్నావేమో, దాన్ని బట్టి నిన్ను లెక్కలేనితనముగా చూస్తున్నారేమో. ఒకటి వాస్తవం, తిరస్కరించబడిన రాయి మూలకు తలరాయి కాబోతున్నాయి. తిరస్కరించబడిన మూలకు తలరాయి కాబోతున్నాయి. అది దేవుని కృప వలన కలగబోతుంది. ఎక్కడో ఆ ఇంజనీర్, ఆ బిల్డర్ పడేసిన రాయిని ఎందుకు పడేశారు? ఊరికినా పడేయలేదు. ఆ రాయి మీద కోపం ఏంటి? లేదో, అది పనికిరాదని పడేశాడు. మరి పనికొచ్చే పాత్రగా ఆ రాయి ఎలాగ తయారు చేయబడింది మనకు తెలియదు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి ఓనర్ దృష్టిలో పడింది. ఆహా, ఇది నేను కొనుక్కున్న రాయి కదా, నేను తెచ్చుకున్న రాయి కదా, దీన్ని ఇలాగ విడిచిపెడితే కుదరదా? ఈ రాయి మూలకు తలరాయి అవ్వాల్సిందే. ఏమైందో తెలియదు. ఇప్పుడు ఆ యోగ్యత, ఆ అర్హత ఆ రాయికి ఇప్పుడు వచ్చేసింది. ఏమైందో తెలియదు. మూలలో ఎక్కడో పడవేయబడిన రాయి మూలకు తలరాయిగా చేయబడి, ఏ ఇంట్లో అయితే పనికిరాదని త్రోసివేతరు, ఏ ఇల్లు కట్టడానికి కోసం అయితే పనికిరాదని త్రోసివేశారో అక్కడే అదే స్థలంలో మూలకు తలరాయిగా నియమించి కట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ఏ ఒక్కరు పనికిరాని పాత్రగా దేవుడు చూడట్లేదు. ఇక్కడున్న ఏ ఒక్కరు దేవుని యొక్క అసాధారణమైన కార్యాన్ని జరిగించడానికి, అద్భుతమైన కార్యం జరిగించడానికి, మహత్తరమైన కార్యాన్ని జరిగించడానికి ఒక పనికిరాని పాత్రగా దేవుడు చూడట్లేదు. నువ్వు పనికి వచ్చే పాత్రనే దేవుడు తన ఆత్మతో నింపి అభిషేకించి నేను వాడుకోబోతున్నానని మాట్లాడుతున్నాడు. కొట్టడి గట్టిగా చెప్పలేదన్న పరిచయాలు. ఈ నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా మారింది. ఈ మూలకు తలరాయి అనే మాటకు నిర్వచనం చెప్పబోతున్నాను. నిషేధించబడిన రాయికి నిర్వచనం చెప్తాను. తర్వాత నిషేధించబడిన రాయి మూలకు తలరాయిగా ఎలాగా ఏ విషయంలో మారిందో దాన్ని కూడా, ఆ మాట కూడా నిర్వచనం చెప్పబోతున్నాను. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. 1 సాముయేలు గ్రంథం 17వ అధ్యాయంలో
ఒక తిరస్కరించబడిన రాయిని మనం చూస్తున్నాం. ఆ తిరస్కరించబడిన రాయి ఎవరు తెలుసా? దావీదు. దేవనామానికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. తన సొంత అన్నయ్య చేత తిరస్కరించబడుతున్నాడు. మొదటి సామెల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం చదవండి. అతడు వారితో మాట్లాడినది అతని పెద్దన్నయ్యగు ఏలీయాబునకు వినబడగా, ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి, అతనితో నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. గోలియాతు మీద దావీదుకి ఎందుకు కోపం వచ్చిందంటే, ఆయనను తిట్టాడనో వాళ్ళ నాన్నను తిట్టాడనో కాదు, జీవం కలిగిన దేవుని నామాన్ని దూషిస్తున్నాడు. అదే ఆయనకు బాధ. దేవుని నామాన్ని దూషించేవాడు ఎవడసలు? సున్నతి లేనివాడు. సున్నతి లేనివాడు ఓటమికి గురి అవుతాడు. సున్నతి లేనివాడు దేంట్లో ఫలించడు. సున్నతి లేనివాడు అభివృద్ధి చెందడు. సున్నతి లేనివాడు విజయం పొందడు. ఈ లేఖన భాగం ఎవరికి తెలుసు అంటే దావీదుకు తెలుసు. కాబట్టి వాడు నోరు మూయించడానికి, వాడిని ఈ భూమిలో లేకుండా చేయడానికి తీర్మానించాడు దావీదు. ఇప్పుడు ఎవరు తిరస్కరిస్తున్నారు చెప్పండి? ఇక్కడ బిల్డర్ ఎవరు చెప్పండి? బిల్డర్ ఎవరు? ఓనర్, ఇంజనీర్ ఎవరు? ఇప్పుడు ఇక్కడ పడేసింది ఎవరు? ఇక్కడ దావీదుని మూలకు తలరాయిగా ఉన్న వ్యక్తిని పడేసింది ఎవరిని అడుగుతున్నాను? ఎవరైనా దావీదు యొక్క సహోదరుడు, అన్నయ్య. ఇక్కడతో ఆగిపోలేదు. దావీదు శత్రు, ఇశ్రాయేలు యొక్క శత్రు గోలియాతు కూడా ఏం చేస్తున్నాడంటే దావీదును శపిస్తున్నాడు. తిరస్కరించడం ఒకవైపు తిరస్కరించాడు. మొదటి సామెల గ్రంథం 17:42 అక్కడ తిరస్కరించే అనుభవాన్ని గురించి మనం చూస్తున్నాం. చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసేయుండుట అతని చూచి అతని తృణీకరించాడు. వాళ్ళ ఓన్ ఫ్యామిలీ తృణీకరిస్తున్నారు. ఇప్పుడు ఎవరు తృణీకరిస్తున్నారు? శత్రు. దేవునికి నీ అభిషక్తులకు నీ శత్రు గోలియాతు తృణీకరిస్తున్నాడు. 43వ వచనం చదివితే వారు దేవతలను బట్టి శపించాడంట. కొన్ని బైబిల్లో రాయబడితే మంత్రప్రయోగాలు చేశాడనమాట. ఏం చేశాడు చెప్పండి? మంత్రప్రయోగాలు చేశాడు. మంత్రాలు దేవతల పేరిట శపించాడంటే దేవతల పేరిట ప్రయోగాలు చేశాడనమాట. తిరస్కరించాడు, తర్వాత శపిస్తున్నాడు. దేవతల పేరిట, మామూలుగా కూడా కాదు, దేవతల పేరిట శపిస్తున్నాడు. తర్వాత ఇంతకంటే బాధకరం ఏంటంటే తన తోటి అభిషక్తుడు, అభిషేకం కలిగిన వ్యక్తి, అంత పెద్ద గుంపులో దావీదులాగా అభిషేకించబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు చెప్పండి? సౌలు. తన తోటి అభిషక్తుడి చేత కూడా ఆయన తృణీకరించబడుతున్నాడు. మొదటి సామెల గ్రంథం 17వ అధ్యాయం 33వ వచనం 17:33. ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని. ఆడెవడో గోలియాతు పనికిమాలోడు శపిస్తా ఉంటే, తిరస్కరిస్తా ఉంటే పోన్లు అనుకుంటే, ఇప్పుడు ఎవరు కూడా తిరస్కరిస్తున్నారంటే సౌలు అనకూడదు, అభిషేకం కలిగిన తోటి అభిషేకం కలిగిన. ఎంతమందికి అనుభవం ఉంది? తోటి అభిషేకం కలిగిన తోటి సేవకురాలు మీ యొక్క ఎదుగుదలను చూడలేక, మీ అభివృద్ధిని చూడలేక అసూయాపరులు కొంతమంది ఏం చేస్తారంటే దూషించటం. వారి ద్వారా జరిగిన కార్యం నీ ద్వారా జరిగిందనుకో, నిన్ను ఎలాగ మాట్లాడాలంటే, ఎలాగ కృంగదీయాలంటే అలా కృంగదీస్తారు. వారికి లేని ప్రజా ఆదరణ నీకుందనుకో, ఎన్ని మాటల చేత నిన్ను కృంగదీస్తారంటే అన్ని మాటల చేత కృంగదీస్తారు. ఇప్పుడు చూడండి, దావీదు ఓన్ ఫ్యామిలీ నుండి ఫుట్బాల్ ఆడబడుతున్నాడు. పోన్లని చెప్పి ఇటువైపు వస్తేమో ఓన్ అభిషేకం కలిగిన వ్యక్తి, అతను కూడా అర్థం చేసుకోవట్లేదు. తన తోటి అభిషేకం చేసిన వ్యక్తి ఫుట్బాల్ ఆడుతున్నాడు. అక్కడ వెళ్ళి పడితే అక్కడ మా గోలియాతు. ఇప్పుడు అభిషేకం కలిగిన వ్యక్తి తిరస్కరిస్తున్నాడు.
ఆ అభిషేకాన్ని నిజంగా అభిషేకాన్ని వాడుకొని ఉంటే దావీదుని ఏం చేసేవాడంటే వివేచించేవాడు. నేను చెప్పింది కరెక్టా కాదా చెప్పండి. అభిషేకాన్ని ఆ సౌలు గనక కరెక్ట్గా సరియైన విధంలో వాడి ఉంటే అతను నిజంగా దావీదు మరి జయించగలుగుతాడా జయించలేడా, దావీదు ఉద్దేశం కరెక్టా కాదా అని వివేచించగలుగుతాడు. వివేచించడం బహుశా ఏలి అనుకోండి, ఏలి ఎలాగైతే హన్నాను ప్రార్థన చేస్తా ఉంటే నువ్వు తాగేస్తున్నావని ఎలాగైతే దూషించాడో అలాగే ఇతను కూడా ఏం చేస్తున్నాడంటే అబ్బాయి నీ చిన్నోడివి అయ్యా సౌలు ఆయన అభిషేకించబడిన విషయం నీకు తెలుసా తెలీదా? తెలుసు, మరి తెలుసుంటే అలా మాట్లాడుతున్నావేంటి? ఎంకరేజ్ చేయడంతో పోయి ఏం చేస్తున్నాడు, తొక్కి పడేస్తున్నాడు. నువ్వు పనికిరావు, ఆడదంటే పనికిరావు, నీ వయసు చిన్నది, వాడు బాల్య నుండి యుద్ధ వీరుడు, ఆడుతను పెట్టుకుంటున్నావేంటి అన్నట్టుగా దావీదుని తిరస్కరిస్తున్నాడు. నలుపక్క నుండి ఆయనకు సపోర్ట్ లేదు. కానీ ఓనర్ యేసు పరలోక తండ్రి లేదు లేదు తిరస్కరించబడిన రాయి, మూలక తలరాయి, హల్లెలూయా, రా నీవే గోలియాతు జయించాల్సిన వ్యక్తి చెప్పి ఒక్క చిన్న రాయి చేత గోలియాతును కొట్టి గోలియాతు క్రియలకు స్వస్తి చెప్పి గోలియాతు క్రియ మరలా గోలియాతు మాట్లాడకుండా, అటు యెహోవా దేవుణ్ణి దూషించకుండా, ఇటు ఇశ్రాయేలు ప్రజలు భయక్రాంతులుగా చేయకుండా, వాడు ఊసలే లేకుండా, వాడు ఒక ఆచితూకే తెలియకుండా మొత్తం పూర్తిగా దేవుడు నిర్మూలన చేశాడు ఈ దావీదు ద్వారా. కొట్టండి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు నేను మీకు ఇచ్చే మెసేజ్ వెరీ క్లియర్గా ఉంది. నంబర్ 1, అభిషక్తుల చేత తోటి సేవకుల చేత మీరు అవమానపరచబడుతూ నిందించబడుతూ నువ్వు పనికిరావు అంటూ, నీ వయసు ఎంత, నువ్వెంత, నువ్వు స్త్రీగా ఉంటూ నువ్వు ఎలా దేవుని సేవ చేస్తావు, చేయకూడదంటూ, లేకపోతే నీకు చదువు ఏముంది, నువ్వు బైబిల్ ట్రైనింగ్ అయ్యావా, పీటీగా చాయిందా సీటుగా చాయిందా అంటూ, లేకపోతే నీ కుటుంబం నాకు తెలుసురా, నీ ప్రవక్త నాకు తెలుసురా, నీ ఎటువంటి వాడు నాకు తెలుసురా అంటూ నీ తోటి అభిషక్తుడి చేత తిరస్కరించబడుతూ ఉంటే, లేదా సొంత కుటుంబం చేత తిరస్కరించబడి ఉంటే, నేను చెప్తున్నాను మీరే దావీదు గోలియాతు క్రియను పూర్తిగా లయపరిచి రాజరీగ జీవితంలో ప్రవేశించబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్. రాజరీగ జీవితంలో ప్రవేశించబోతున్నారు, రాజ కుటుంబంలో అడుగు పెట్టబోతున్నారు, మిమ్మల్ని దేవుడు బలంగా వాడుకోబోతున్నాడు, ఆయన అభిషేకం మీ మీదకు రాబోతున్నాయి. సాతాను క్రియలు లయపరచడానికి మిమ్మల్ని దేవుని బిడ్డలారా ఒక అద్భుతమైన ఆయుధముగా మూలకు తలరాయిగా వాడుకోబోతున్నాడు. కొట్టండి గట్టిగా చెప్పలేదు నా పరిచయం హల్లెలూయా. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, అల్పులము నీచులమైన మమ్మలను నీ ఉన్నతమైన సేవకి పిలిచావు. నీ ప్రేమ గొప్పదయ్యా, నీ జాలి గొప్పదయ్యా. మేము ఏ యోగ్యత లేనప్పటికీ నీ రాజ్య వ్యాప్తి కోసం మమ్మల్ని వాడుకుంటున్నావు ప్రభువా. ఇప్పుడు అభిషేకించండి ప్రభువా, నీ ప్రసన్న చేత నింపండి. ఈ ప్రాంతంలో ఉద్యమం రావాలి తండ్రి, ప్రార్థన పరులు లేవాలి అయ్యో, పడిపోయిన సేవకులు లేవాలి, దారి తప్పిపోయిన వారు లేవాలి, అభిషేకించబడాలి. ఎవరెవరైతే గోలిపోయారో అభిషేకాన్ని మరలా పొందుకొని లేవాలయ్యా, ఉద్యమం రావాలయ్యా, అభిషేకించండి ప్రభా. నీ ఆత్మతో శక్తితో వెలుగుతో నింపమని
దీవించమని, రెండు ఫలాత్మ దయచేయమని, తాకుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక అక్టోబర్ 21వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. ముంబైలో దహించు అగ్ని ఆత్మీయ ఉజ్జీవ సభలు అక్టోబర్ 22, 23 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం మార్నింగ్ స్టార్ స్కూల్, సాయి దారవి, ముంబై. మరిన్ని వివరాలకు 9323722280, 8425092086. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక అక్టోబర్ 28వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.